బీజేపీ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీ చేతికి పార్టీ పగ్గాలు అందనున్నాయా? ఢిల్లీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహాలు రచిస్తోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పట్టు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. మరి బీజేపీ ప్లాన్ ఏంటి? హస్తినపై కాషాయ పార్టీ ఫోకస్ ఎందుకు? ఆ వ్యూహానికి బీజేపీ ప్రతివ్యూహం ఫలిస్తుందా? గత కొన్ని రోజులుగా ఢిల్లీ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై లిక్కర్ కుంభకోణం ఎప్పుడైతే బయటకొచ్చిందో అప్పటి నుంచి ఏదో రకంగా ఢిల్లీ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. కాగా నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ వంటి అగ్ర పార్టీలను సైతం వెనక్కి నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. దీంతో ఒకానొక టైంలో మూడో అతిపెద్ద జాతీయ పార్టీగా ఆప్ నిలుస్తుందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ లిక్కర్ స్కామ్ బయటకొచ్చింది. ఈ స్కామ్ ఆప్ ను ఎంతగానో దెబ్బతీసింది. ఆ పార్టీ స్థితిగతులే పూర్తిగా మారిపోయాయి. పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా జైలు పాలు కావడం, చివరికి సీఎం కేజ్రీవాల్ సైతం జైలు శిక్ష అనుభవించడంతో అనుకున్న దానికంటే వేగంగానే ఆ పార్టీ పడిపోతూ వచ్చింది. దాంతో హస్తినాలో తీవ్ర స్థాయిలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆప్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాయి. అదే సమయంలో ఆప్ కూడా తిరిగి పూర్వ వైభవం కోసం వ్యూహ రచన మొదలుపెట్టింది. ఇలా మూడు పార్టీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో ఢిల్లీ రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి హస్తినలో పట్టు సాధించేందుకు బీజేపీ నయా ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కాషాయ దళం. అందులో భాగంగానే ఈసారి ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీని రంగంలోకి దించబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఆమె కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేయడంలో స్మృతి ఇరానీ తన మార్క్ చూపిస్తూ ఉంటారు. అలాగే పార్టీకి 100% విధేయత చూపుతారని పేరుంది. అందుకే ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను సీఎం అభ్యర్థిగా నిలిపే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అటు ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికొస్తే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి దాదాపు 3 నెలల పాటు జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునేందుకు ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతిషి ఢిల్లీ సీఎంగా ఉన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి సీఎం అభ్యర్థిగా మళ్లీ కేజ్రీవాల్ ఉండే అవకాశం లేకపోలేదు. అదే గనుక జరిగితే వచ్చే ఎలక్షన్లో కేజ్రీవాల్ వర్సెస్ స్మృతి ఇరానీ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి.